వెల్కమ్ టు మెగానే టీవీ. పల్లెల్లో ఒకప్పుడు మాటకు ఉన్న విలువే రాతకు ఉండేది. ఒక తెల్ల కాగితం మీద రాసుకున్న క్రయ విక్రయ ఒప్పందమే ఒక శాసనంగా ఉండేది. దాన్నే సాదా బైనామా అంటారు. కానీ కాలక్రమంలో భూముల రేట్లు పెరగడం, ఈ తెల్ల కాగితాలకు సరైన రిజిస్ట్రేషన్ లేకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భూమిపై పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు లేకపోవడంతో భూభారతి పోర్టల్లో వారి వివరాలు నమోదు కాలేదు. దీనివల్ల రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలు అందక, బ్యాంకుల్లో పంట రుణాలు పుట్టక ఎంతో నరకం అనుభవించారు. సమయం చూసి పాత యజమానులు వేధించడం మొదలుపెట్టారు. అయితే ఈ కష్టాలన్నింటికి చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం సాదా బైనామా భూములను నమ్ముకున్న రైతులకు ఒక గుడ్ న్యూస్ చెప్పింది. 2020లో అందిన దరఖాస్తుల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన కొత్త మార్గదర్శకాలు జారీ అయ్యాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. భూమి రికార్డులు స్పష్టంగా లేకపోతే క్రయ విక్రయాలు చేయడం, వ్యవసాయం చేయడం రైతులకు కత్తి మీద సామే. పాత యజమానులు, వారి వారసులు వివాదాలకు దిగడం వల్ల కోర్టుల చుట్టూ తిరగలేక ఎంతో మంది రైతులు ఆవేదన చెందుతున్నారు. దీన్ని గుర్తించిన ప్రభుత్వం 2020 అక్టోబర్ 12 నుంచి నవంబర్ 10వ తేదీ వరకు స్వీకరించిన సాదా బైనామా అప్లికేషన్ల పరిష్కారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అందుకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేశారు. ఇటీవల అఫిడవిట్ నిబంధనలు సవరించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా సాదా బైనామా భూముల క్రమబద్ధీకరణను పూర్తి చేయాలని సర్కార్ ఆదేశించింది. సిసిఎల్ఏ జారీ చేసిన మార్గదర్శకాల్లో అతి ముఖ్యమైన అంశం అఫిడవిట్ సడలింపు. ఇకపై భూమి అమ్మిన వాడితో పని లేదు. ఎవరైతే భూమి కొనుగోలు చేశారో ఆ కొనుగోలుదారుడు మాత్రమే పూర్తి ఆధారాలతో కూడిన అఫిడవిట్ ను జత చేసి దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. ఆ ఆధారాలను ఆర్డీఓ క్షుణ్ణంగా పరిశీలించి క్రమబద్ధీకరణకు సిఫార్సు చేస్తారు. ఏళ్లుగా సాగు చేస్తున్న వారి పొజిషన్ కే ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఆర్డీఓ సిఫార్సు చేసిన తర్వాత కేవలం 30 రోజుల్లోగా భూ యజమాని పేరును భూభారతి పోర్టల్లో నమోదు చేసి అభ్యంతరాలు స్వీకరిస్తారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోతే వెంటనే ఆ భూమిని క్రమబద్ధీకరించి యాజమాన్య హక్కులు కల్పిస్తారు. ఒకవేళ ఈ ప్రక్రియలో ఎవరైనా తప్పుడు మార్గంలో ఫేక్ డాక్యుమెంట్స్ తో సాదా బైనామాకు దరఖాస్తు చేసినట్లు తేలితే వారిపై ఏమాత్రం కనికరం లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సిసిఎల్ఏ అధికారులు ఆదేశించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని కలెక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు భూభారతి రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎంఆర్ఓకు సహాయంగా ఉండే ఫీల్డ్ టెక్నికల్ స్టాఫ్ సంఖ్య విషయంలోనూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పని భారం ఆధారంగా FTS సంఖ్యను 636 నుంచి 332కు కుదించింది. అలాగే మార్చి నెలాఖరుతో ముగిసిన వారి విధుల గడువును 2027 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను సిసిఎల్ఏ కమిషనర్ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. లక్షల మంది సాదా బైనామా రైతులకు ఇదొక అతిపెద్ద ఊరట. కొన్నేళ్లుగా పాత యజమానుల డిమాండ్లతో విసిగిపోయిన రైతులను ఇప్పుడు ధైర్యంగా తమ హక్కును నిరూపించుకోవచ్చు. దరఖాస్తులన్నీ భూభారతిలో నమోదు కాగానే రైతులకు రైతు బంధు, రైతు బీమా, పంట రుణాలు యథావిధిగా అందుతాయి. అయితే అక్రమాలకు తావివ్వకుండా కలెక్టర్ల పర్యవేక్షణ గట్టిగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.